రిఫ్రాక్షన్ బై స్పెరికల్ లెన్సెస్. ఇప్పుడు మనం స్పెరికల్ లెన్సెస్ ద్వారా జరిగే రిఫ్రాక్షన్ గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు ఒక లెన్స్ అంటే ఏంటి? ఎ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ బౌండ్ బై టూ సర్ఫేసెస్ ఆఫ్ విచ్ వన్ ఆర్ బోత్ సర్ఫేసెస్ ఆర్ స్పెరికల్ ఫార్మ్స్ ఎ లెన్స్. ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్కి రెండు సర్ఫేసెస్ ఉన్నాయి. ఈ రెండు సర్ఫేసెస్లో ఒకటి లేదా రెండు సర్ఫేసెస్ కూడా స్పెరికల్గా ఉంటే దాన్ని మనం ఒక లెన్స్ అంటాం. అంటే ఒక సర్ఫేస్ స్పెరికల్గా ఉన్నా, ఒకటి ఫ్లాట్గా ఉన్నా అది లెన్సే అంటాం. రెండు సర్ఫేస్లు కూడా స్పెరికల్గా ఉన్నా దాన్ని మనం లెన్స్ అంటాం. కాన్వెక్స్ లెన్స్ అనేది లైట్ని కన్వర్ట్ చేస్తుంది. కాన్వెక్స్ లెన్స్ లైట్ని కన్వర్ట్ చేస్తుంది. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ విత్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఇట్ ఈస్ థిక్కర్ ఎట్ ది సెంటర్ అండ్ థిన్నర్ ఎట్ ది ఎడ్జెస్. కాన్వెక్స్ లెన్స్ కనుక చూస్తే మధ్యలో ఇట్ ఈస్ థిక్ అండ్ ఇట్ ఈస్ థిన్ ఎట్ ది ఎడ్జెస్. కాన్వెక్స్ లెన్స్ ఆర్ డిజైన్డ్ టు కన్వర్జ్ ఆర్ ఫోకస్ ప్యారలల్ ఇన్సిడెంట్ లైట్ రేస్ టు ఎ సింగిల్ పాయింట్ కాల్డ్ ఫోకల్ పాయింట్. ఈ కాన్వెక్స్ లెన్స్తో ఏం చేస్తారు? లైట్ రేస్ని కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ప్యారలల్గా వస్తున్న లైట్ రేస్ అన్నీ కూడా ఒక పర్టికులర్ పాయింట్లో ఫోకస్ అయ్యేలా చేయడానికి మనం ఈ కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో మనం లైట్ని ఒక స్పాట్లో ఫోకస్ చేస్తాం. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇస్ ఎ కాన్వెక్స్ లెన్స్. నౌ లైట్ని డైవర్ట్ చేసే లెన్స్ ఏంటి? కాన్కేవ్ లెన్స్. ఏ కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ as డైవర్జింగ్ లెన్స్. It is a transparent optical device with curved surfaces that curve inwards. ఈ లెన్స్కి కర్వ్ లోపల వైపు ఉంటుంది, ఒక కేవ్లా ఉంటుంది. అందుకే దీన్ని కాన్కేవ్ లెన్స్ అంటారు. ఈ లెన్స్లో సెంటర్ పార్ట్ థిన్గా ఉంటుంది, ఎడ్జెస్ థిక్గా ఉంటాయి. ద కాన్కేవ్ లెన్సెస్ ఆర్ థిన్నర్ ఎట్ ది సెంటర్ అండ్ థిక్కర్ ఎట్ ది ఎడ్జెస్. దీస్ లెన్సెస్ ఆర్ డిజైన్ టు కాజ్ ప్యారలల్ ఇన్సిడెంట్ లైట్ రేస్ టు డైవర్జ్ అవే ఫ్రమ్ ద వర్చువల్ ఫోకల్ పాయింట్. ఈ లెన్సెస్ ఏం చేస్తాయి? ప్యారలల్గా వచ్చే లైట్ రేస్ని డైవర్ట్ చేస్తాయి. ఇప్పుడు స్పెరికల్ లెన్స్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ C. A lens has two spherical surfaces. Each surface forms a part of a sphere. The center of the spheres is called center of curvature. మనకు తెలుసు కదా, ఈ కాన్వెక్స్ లెన్స్లో రెండు స్పెరికల్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఈ రెండు స్పెరికల్ సర్ఫేసెస్ కూడా ఒక స్పియర్లోని పార్ట్సే. అలా అనుకుంటే కనుక ఏ స్పియర్ అయితే ఫామ్ అవుతుందో ఈ రెండు సర్ఫేసెస్తో, ఆ స్పియర్ యొక్క సెంటరే ఇక్కడ దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. నెక్స్ట్, ప్రిన్సిపల్ యాక్సిస్. An imaginary straight line passing through the two centers of the curvatures of a lens is called its principal axis. ఈ రెండు స్పెరికల్ సర్ఫేసెస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఏ లైన్ అయితే పాస్ అవుతుందో దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఆప్టికల్ సెంటర్. ద సెంటర్ పాయింట్ ఆఫ్ లెన్స్ ఇస్ కాల్డ్ ఆప్టికల్ సెంటర్. లెన్స్ యొక్క ఈ సెంట్రల్ పాయింట్ని ఆప్టికల్ సెంటర్ అంటాం. అపర్చర్. ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ ది సర్క్యులర్ అవుట్లైన్ ఆఫ్ అ స్పెరికల్ లెన్స్ ఇస్ కాల్డ్ ఇట్స్ అపర్చర్. ఒక స్పెరికల్ లెన్స్ యొక్క సర్క్యులర్ అవుట్లైన్ యొక్క డయామీటర్ని మనం అపర్చర్ అని అంటాం. ప్రిన్సిపల్ ఫోకస్. ద పాయింట్ వేర్ ద రేస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ మీట్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. సో ప్యారలల్గా వచ్చే లైట్ రేస్ అనేవి ఈ లెన్స్ ద్వారా పాస్ అయినప్పుడు ఒక పాయింట్లో మీట్ అవుతాయి. దాన్నే మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. అండ్ ఎ లెన్స్ హ్యాస్ టూ స్పెరికల్ ఫోకై. ఒక లెన్స్కి రెండు స్పెరికల్ ఫోకై అని ఉంటాయి. ఫోకల్ లెంత్ F. ద డిస్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఫ్రమ్ ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్ నుంచి ప్రిన్సిపల్ ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అంటాం. నౌ లెట్ us see the rules for ray diagrams of spherical lens. స్పెరికల్ లెన్స్ డ్రా చేయడానికి రూల్స్ ఏంటో చూద్దాం. 1. A light ray which is parallel to the principal axis after refraction will pass through the principal focus in case of convex lens and will appear to be coming from principal focus in case of concave lens. ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేసినట్టయితే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఇట్ పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్. రిఫ్రాక్షన్ అయిన తర్వాత ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారా ట్రావెల్ చేస్తుంది కాన్వెక్స్ లెన్స్ అయితే. అదే కాన్కేవ్ లెన్స్ అయితే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి ఆ లైట్ ఎమర్జ్ అయినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్, ఏ లైట్ రే పాసింగ్ త్రూ ద కాన్వెక్స్ లెన్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఫోకస్ ఇన్ కాన్కేవ్ లెన్స్ విల్ ఎమర్జ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఒక కాన్వెక్స్ లెన్స్లో లైట్ రేని కనుక మనం ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి పాస్ చేస్తే అది లెన్స్ని టచ్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చేస్తుంది. అదే కాన్వెక్స్ లెన్స్లో ఒక లైట్ రేని ప్రిన్సిపల్ ఫోకస్ వైపు మనం డైరెక్ట్ చేస్తే ఇట్ విల్ ఎమర్జ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అది కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తుంది. నెక్స్ట్, రే డైరెక్టెడ్ టు ది ఆప్టికల్ సెంటర్ విల్ ఎమర్జ్ అవుట్ అన్డివియేటెడ్ ఇన్ కేస్ ఆఫ్ బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్.
ఒక లైట్ రేని మనం ఆప్టికల్ సెంటర్ మీదుగా మనం పోనిచ్చాం. అప్పుడు అది అన్డీవియేటెడ్ అంటే బెండింగ్ లేకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బయటకు వస్తుంది. బోత్ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కాన్వెక్స్. నౌ లెట్ us see the image formation by convex lens. కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. అంటే ఇమేజ్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుంది, దాని నేచర్ ఎలా ఉంటుందో చూద్దాం. కేస్ 1, ఇఫ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఒకవేళ ఆబ్జెక్ట్ పొజిషన్ కనుక ఇన్ఫినిటీలో ఉంటే దెన్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ అట్ ది ఫోకస్ F2. అప్పుడు ఇమేజ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుంది, ఫోకస్ F2 దగ్గర ఉంటుంది. అండ్ ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్డ్. ఇక ఇమేజ్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్. నౌ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్, ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇమేజ్ నేచర్ రియల్గా ఉంది, ఇంకా ఇన్వర్టెడ్గా అంటే అప్ సైడ్ డౌన్ ఉంది. నెక్స్ట్ కేస్ 2, ఇఫ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎట్ బియాండ్ 2f1. ఒకవేళ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కనుక 2f1 తర్వాత ఉంటే కనుక ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ విల్ బీ బిట్వీన్ F2 అండ్ 2f2. ఇమేజ్ పొజిషన్ F2కి 2f2కి మధ్యలో ఉంటుంది. Now the size of the image is diminished. The relative size of the image is diminished. The nature of the image is real and inverted. Image nature real and inverted ga untundi. Now case 3. If position of the object is at 2f1. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక 2f1 దగ్గర ఉంటే ఇమేజ్ పొజిషన్ 2f2 అండ్ రిలేటివ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఇస్ సేమ్. ఆబ్జెక్ట్ ఎంత ఉందో ఇమేజ్ కూడా అంతే ఉంటుంది. అండ్ నేచర్ ఆఫ్ ఇమేజ్ ఇస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇక్కడ కూడా ఇమేజ్ నేచర్ రియల్ ఇన్వర్టెడ్. కేస్ 4, ఇఫ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ బిట్వీన్ F1 అండ్ 2f1. F1కి 2f1కి మధ్యలో ఉంటే ద ఇమేజ్ పొజిషన్ విల్ బీ బియాండ్ 2f2. 2f2 దాటిన తర్వాత ఉంటుంది. అండ్ రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఇస్ ఎన్లార్జ్డ్, పెద్దగా ఉంటుంది ఇమేజ్ ఆబ్జెక్ట్ కంటే కూడా. అండ్ ద నేచర్ ఆఫ్ ఇమేజ్ ఇస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. కేస్ 5, ఇఫ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఫోకస్ F1. ఒకవేళ F1 దగ్గర ఫోకస్ F1 దగ్గర కనుక ఆబ్జెక్ట్ ఉంటే ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ విల్ బీ అట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో ఉంటుంది ఇమేజ్ పొజిషన్. ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఇస్ ఇన్ఫైనిట్లీ లార్జ్ ఆర్ హైలీ ఎన్లార్జ్డ్. ఇక ఇమేజ్ సైజ్ అనేది వచ్చి చాలా పెద్దగా ఉంటుంది, ఇన్ఫైనిట్లీ లార్జ్ ఆర్ హైలీ ఎన్లార్జ్డ్. అండ్ నేచర్ ఆఫ్ ఇమేజ్ వచ్చి రియల్ అండ్ ఇన్వర్టెడ్. కేస్ 6, ఇఫ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ ఫోకస్ F1 అండ్ ఆప్టికల్ సెంటర్ O. ఓకి F1కి మధ్యలో ఉంది. Then the position of image will be on the same side of the lens as the object. ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ కూడా అటువైపే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ అటువైపే ఉంటే దాన్ని మనం వర్చువల్ ఇమేజ్ అని అంటాం. ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఎన్లార్జ్డ్ అండ్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. సో వీ హ్యావ్ సీన్ ద ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్. నౌ లెట్ us see the image formation by concave lens. Case 1, if position of the object ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఒకవేళ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కనుక ఇన్ఫినిటీలో ఉంటే దెన్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బీ అట్ ది ఫోకస్ F1. ఇమేజ్ పొజిషన్ ఫోకస్ F1 దగ్గర ఉంటుంది. ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్డ్. ఇక ఇమేజ్ సైజ్ అనేది హైలీ డిమినిష్డ్గా ఉంటుంది, పాయింట్ సైజ్లో ఉంటుంది. అండ్ ద నేచర్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇమేజ్ నేచర్ వచ్చి వర్చువల్గా ఇంకా ఎరెక్ట్గా ఉంటుంది. కేస్ 2, if position of the object between infinity and optical center O of the lens. ఆప్టికల్ సెంటర్ ఓకి ఇన్ఫినిటీకి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ పొజిషన్ ఉంటే ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టికల్ సెంటర్. సో అప్పుడు ఈ ఇమేజ్ యొక్క పొజిషన్ ఫోకస్కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో ఉంటుంది. అండ్ ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్. ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇమేజ్ నేచర్ వచ్చి వర్చువల్గా ఉంటుంది, ఇంకా ఇమేజ్ ఎరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్పెరికల్ లెన్సెస్కి సైన్ కన్వెన్షన్స్ చూద్దాం. ద సైన్ కన్వెన్షన్ ఆఫ్ ద స్పెరికల్ లెన్స్ ఈ సేమ్ యాజ్ ద వన్ యూజ్డ్ ఫర్ స్పెరికల్ మిరర్స్. స్పెరికల్ మిరర్స్కి మనం ఏ సైన్ కన్వెన్షన్ అయితే యూజ్ చేసామో, అంటే ఎటువైపు వాల్యూస్ మనం నెగిటివ్ తీసుకోవాలి, ఎటువైపు వాల్యూస్ మనం పాజిటివ్ తీసుకోవాలనేది మనకి సైన్ కన్వెన్షన్లో అర్థమవుతుంది. సేమ్ స్పెరికల్ మిరర్స్కి ఏదైతే యూజ్ చేసామో అదే సైన్ కన్వెన్షన్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. వీ అప్లై ద సేమ్ రూల్స్ ఫర్ సైన్స్ ఆఫ్ డిస్టెన్సెస్ except that all measurements are taken from the optical center of the lens. ఇక్కడ ఒకే ఒక ఎక్సెప్షన్, సేమ్ అదే యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం ఆప్టికల్ సెంటర్ నుంచి తీసుకోవాలి. ఈ లెన్స్ కేసులో మిర్రర్స్లో మనం పోల్ దగ్గర నుంచి తీసుకున్నాము, ఇక్కడ మనం ఆప్టికల్ సెంటర్ నుంచి తీసుకోవాలి. ద సైన్ కన్వెన్షన్ ఆఫ్ స్పెరికల్ లెన్స్, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ పాజిటివ్ అండ్ దట్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఈజ్ నెగిటివ్.
సో ఇన్ ద సైన్ కన్వెన్షన్ స్పెరికల్ లెన్స్కి ఫోకల్ లెంత్ అనేది కాన్వెక్స్ లెన్స్లో పాజిటివ్గా ఉంటుంది, కాన్కేవ్ లెన్స్కి నెగిటివ్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్ us see the lens formula. The lens formula is expressed as 1 by V minus 1 by U equal to 1 by F. 1 by V minus 1 by U equal to 1 by F అనేది లెన్స్ యొక్క ఫార్ములా. ఇప్పుడు లెన్స్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా చూద్దాం. ద మ్యాగ్నిఫికేషన్ M of a spherical lens is a measure of how much the lens magnifies or reduces the size of an object as it forms an image. ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఆబ్జెక్ట్కి ఇమేజ్కి సైజులో ఎంత డిస్టెన్స్ ఉంది, ఇమేజ్ చిన్నదైందా పెద్దదైందా, ఎన్ని రెట్లు పెద్దదైంది లేదా ఎన్ని రెట్లు చిన్నదైంది, దీన్నే మనం మ్యాగ్నిఫికేషన్ అంటాం. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా M is equal to H'/H. ఓకే, మ్యాగ్నిఫికేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది లెటర్ M. ఇఫ్ H is the height of the object, H' is the height of the image. So height of the image by height of the object, M is equal to H'/H. సో దీనికి మనం వేరే ఫార్ములాను కూడా యూస్ చేయొచ్చు. ఇంతకుముందు చూసాం మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. సో M is equal to H'/H అనేది రాసుకున్నాం. అలాగే M is equal to V/U, దట్ ఈజ్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. నౌ లెట్ us see పవర్ ఆఫ్ అ లెన్స్. ప్రతి లెన్స్కి కూడా ఒక పవర్ ఉంటుంది. సో ఆ పవర్ ఆఫ్ లెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ద పవర్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ అ మెజర్ ఆఫ్ ఇట్స్ ఎబిలిటీ టు బెండ్ లైట్. అంటే ఒక లెన్స్ ఒక లైట్ని ఎంతవరకు బెండ్ చేస్తుంది అనేది దాని పవర్. దాన్ని మనం లెటర్ Pతో డినోట్ చేస్తాం. ద పవర్ P ఆఫ్ ఎ లెన్స్ ఆఫ్ అ ఫోకల్ లెంత్ F ఈజ్ గివెన్ బై P ఈజ్ ఈక్వల్ టు 1 by F. సో నౌ లెట్ us see the key points to understand about the power of a lens. Positive and negative powers. A lens with a positive power is called a converging lens, which focuses light rays to a point. Convex lens typically have positive powers. సో పాజిటివ్ పవర్ అంటే ఏంటి? ఏ లెన్స్ అయితే లైట్ రేస్ని, ప్యారలల్గా వచ్చే లైట్ రేస్ని ఒక పాయింట్లోకి ఫోకస్ చేస్తుందో, అంటే లైట్ని కన్వర్ట్ చేస్తుందో, దాన్నే మనం ఏమంటాము? లెన్స్ విత్ పాజిటివ్ పవర్. సో కాన్వెక్స్ లెన్స్ అన్నీ కూడా పాజిటివ్ పవర్లో ఉంటాయి. ఏ లెన్స్ విత్ ఎ నెగిటివ్ పవర్ ఈజ్ కాల్డ్ డైవర్జింగ్ లెన్స్. ఏ లెన్స్ అయితే లైట్ రేస్ని డైవర్ట్ చేస్తుందో ఆ లెన్స్కి మనం నెగిటివ్ పవర్స్ ఉంటాయని చెప్తాం. కాన్కేవ్ లెన్స్ ఆర్ టిపికల్లీ హ్యావ్ నెగిటివ్ పవర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.